హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. నిన్న తొలి ఏకాదశి కదండి. నేను మార్నింగే లేచి బయట అంతా కూడా శుభ్రం చేసి ముగ్గులు అవన్నీ వేశానండి. అలాగే స్వామివారికి పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే ఈరోజు చాలా మంచిదన్నారండి. ఆ పిండి ప్రమిదల్ని ఏ విధంగా తయారు చేశానో, అంతేకాదండి పిండి ప్రమిదలతో పాటు ఈరోజు గంధంతో చేసిన ప్రమిదలో దీపారాధన చేయటం వలన చాలా మంచిదంటండి. నేను ఏ విధంగా ప్రమిదలు చేశాను, అలాగే ముగ్గు అన్నది ఏ విధంగా వేసుకున్నాను ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ముందుగా ప్రమిదలకి నేను 1 కప్పు వరిపిండి తీసుకున్నానండి. అలాగే బెల్లం కలిపిన వాటర్ వేసి వరిపిండి ప్రమిదలు అయితే చేస్తున్నాను. మనం అట్టిపండు ఉన్నా కూడా అట్టిపండు వేసుకుని ఈ ప్రమిదలు అన్నవి చేయొచ్చండి. వాటర్ బదులు అట్టిపండు వేసుకుని ఈ విధంగా కలుపుకొని ప్రమిదలు చేయొచ్చు. లేకపోతే ఆవు పాలైనా వేసుకుని మనం ఈ ప్రమిదలు అన్నవి చేయొచ్చండి. ఈ ప్రమిదల్లో దీపారాధన చేయటం వలన చాలా మంచిదంటండి. నేను 1 స్పూను ఆవు నెయ్యి కూడా వేస్తున్నాను. నేను ఆవు పాలు వేయలేదు కదండి. బెల్లం కలిపిన పానకం వాటర్ అయితే వేసి ఈ ప్రమిదలు అన్నవి చేస్తున్నాను. ఈ ప్రమిదలు మనం ఉదయం చేసుకుంటాం కదండి దీపారాధన, ఈవినింగ్ కూడా ఈ ప్రమిదల్లోనే దీపారాధన చేసుకోవాలి. అందుకనేసి మరీ మెత్తగా కాకుండా పిండి అన్నది కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. ఇలా 5 ప్రమిదలు కానీ 7 ప్రమిదలు కానీ వెలిగించుకోవచ్చండి. నేనైతే 5 ప్రమిదలే చేస్తున్నానండి. అందుకని ఈ పిండిని 5 భాగాల కింద చేసి వీటిని రౌండ్గా బాల్స్లా చేసుకుని ప్రమిద అన్నది ఎక్కడ బీటలు అన్నవి లేకుండా చేయాలండి. లేకపోతే మనం ఇందులో ఆయిల్ వేసినప్పుడు ఆయిల్ అన్నది బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, నేను చూపించిన విధంగా ప్రమిద వచ్చేసి మనం మామూలు ప్రమిదల్లో ఎల్లడుపుగా చేయకూడదండి. ఇలా గుంటలా ఉండి కొప్పులా చేసుకోవాలి. అలా చేస్తేనే మనకి ఆయిల్ అన్నది ఎక్కువ పడుతుంది. అలాగే ఎక్కువ టైము స్వామివారి దగ్గర దీపారాధన అన్నది కొండెక్కకుండా వెలుగుద్దండి. ఈ విధంగా కొప్పుల్లా చేసుకోవాలి. ఈ ప్రమిదల్ని మనం ఈ ప్రమిదలకు వచ్చి నామాలు పెడతాం కదండి. అందుకనేసి ఈ విధంగా చేస్తే నామం కూడా అందంగా వస్తుంది. మనం చిన్న సైజు ప్రమిదలు వెల్లడుపుగా చేస్తాం కార్తీక మాసంలో, అలా అయితే చేయకూడదండి. ఈ విధంగా ప్రమిద అంతా కూడా చాలా నున్నగా వచ్చేలా చేయాలండి. ఇలా మనం 5 ప్రమిదల్ని చేసుకు పక్కన పెట్టుకుందాము. నేను ఒక ప్రమిదలో వచ్చి గంధపు ప్రమిద అయితే చేస్తున్నానండి. ఈరోజే కాదండి, చాలామంది నెలలో వచ్చి ఏకాశులు చేస్తుంటారు కదా, అలా చేసేవారు ఒక్క ప్రమిద గంధపు ప్రమిద చేసి స్వామివారికి దీపారాధన చేయటం వల్ల చాలా మంచిదంటండి. వీలైతే ఏకాశులు చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గంధపు ప్రమిదలో స్వామివారికి దీపారాధన చేసుకోండి, చాలా మంచి జరుగుద్దంట. నేను 4 మామూలు పిండి ప్రమిదలు చేశానండి. ఒక ప్రమిద వచ్చేసి గంధపు ప్రమిద అయితే చేస్తున్నాను. ఇలా 4 ప్రమిదలు చేసుకున్నాం కదండి. వీటిని పక్కన ఉంచేసి ఇంకొక ప్రమిద గంధపు ప్రమిద అండి. కొంచెం గంధం వేసి తక్కువ వాటర్ వేయాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పిండి ముద్ద ముందే కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ ముద్ద అంతా కూడా గంధం కలర్ వచ్చే వరకు కలుపుకోవాలండి. డార్క్ కలర్లో లేకపోతే ముందుగానే పిండి పక్కకు తీసేసుకుని కొంచెం గంధం వాటర్ మిక్స్ చేసి అందులో కలుపుకున్నా సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం గంధం కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. దీన్ని కూడా మనం నున్నగా అందంగా ప్రమిదలా అయితే చేసుకోవాలండి. ఎటువంటి బీట్లు రాకుండాని మనం ఏ ప్రమిద చేసినా సరే చాలా లోతుగా గుంట్ల కొప్పు టైప్ అయితే చేసుకుంటే మనకి దీపారాధన అన్నది ఎక్కువ సేపు వెలుగుద్దండి. ఈ విధంగా ప్రమిదలు అయితే నేను తయారు చేసుకున్నానండి పూజకి. ఇలా తయారు చేసుకున్న ప్రమిదలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేస్తున్నానండి. మామూలుగా అయితే స్వామివారి ఎదురుగుండా 5 సర్దుకుంటే బాగుంటుంది. నాకు దేవుడి మందిరంలో అంత ప్లేస్ లేదు కాబట్టి అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తున్నానండి. ఒకవేళ మీరు కానీ అలా పెట్టుకునేలా అయితే
మామూలు మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, అందులో తమలపాకు వేసండి ఈ ఈ పిండి ప్రమిదిని ఆ తమలపాకు మీద ఉంచి వెలిగించవచ్చండి. మనకు ప్లేస్ తక్కువగా ఉండటం వల్ల దేవుడి మందిరంలో నేను మొత్తం అన్నీ కూడా ఒక చిన్న ప్లేట్లో అయితే పెట్టేశాను. ఈ విధంగా నేను ప్రమిదలు అయితే తయారు చేసేసుకున్నాను కదా. అలాగే దేవుడికి నైవేద్యం కింద అట్టిపళ్ళు, అలాగే మనం పేలాలు పెడతాం కదండి, పేలాలు బెల్లం వేసి నైవేద్యానికి అయితే రెడీ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ కొంచెం ప్రమిదలు అన్నవి కొంచెం ఆరిన తర్వాత వీటికి నేను నామాలు అయితే పెడతానండి. ముందుగా గంధం తీసుకుని గంధంతో స్వామివారి నామం పెట్టండి. మధ్యలో కుంకుమ అయితే దిద్దాలి తిలకం కింద. ఈ విధంగా నామం అన్నది పెట్టుకోవాలండి. మొత్తం నేను చేసిన 5 ప్రమిదలకి కూడా ఈ విధంగా నామాలు అయితే పెట్టేస్తున్నాను. ఇలా ప్రమిద అన్నట్లకి నామాలు పెట్టండి. ఈ గంధపు ప్రమిద ఉంది కదా, దీనికి కూడా బయట శుద్ధ అరగదీసి పెట్టుకుంటాం కదా మనం శనివారాలప్పుడు, అలాంటిది ఏదైనా ఉంటే అరగదీసి పెట్టొచ్చండి. నా దగ్గర ఆ శుద్ధ లేదు కాబట్టి నేను కుంకుమ పెట్టి మధ్యలో కొంచెం గంధం అయితే పెడుతున్నాను. లేకపోతే ఈ గంధపు దానికి బయటతో అలా పెట్టి మధ్యలో కుంకుమ అన్నది పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను ప్రమిదలన్నీ కూడా రెడీ చేసేసానండి. ఈ విధంగా మనం ప్రమిదలను రెడీ చేసుకుని ఇందులో నూనె వేసి ఒత్తులు వేసుకుని స్వామివారి దగ్గర వెలిగించుకోవటమేనండి. ఒత్తులు అన్నవి తూర్పు వైపు ఉండాలి. ఆ విధంగా మనం వెలిగించుకోవాలండి. చూసారు కదండి, పూజ దగ్గరికి అయితే నైవేద్యం, అలాగే దీపారాధనకి ప్రమిదలు అవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను కదండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ముగ్గు అయితే వేయడానికి వెళ్తున్నాను. అలాగే బయట తడి అది పెట్టేసి ఇప్పుడు ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఈరోజు ముగ్గు కూడా చాలా సింపుల్గానే వేసానండి. నేను ఎటువంటి అయినా పూజలైనా లేకపోతే పండగలైనా కూడా ముగ్గులు వేస్తానండి. ఎప్పుడు కూడా కలర్స్తో ముగ్గు వేయటం నాకు చాలా ఇష్టం. నాకు ఎంత పనున్నా కూడా ముందు నేను ఇంట్లో పూజ అయితే చేసేసుకున్న తర్వాత ముగ్గేస్తున్నానండి. మార్నింగ్ పూజ అది లేట్ అయిపోద్ది కదా అనేసి మార్నింగ్ అయితే వేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 9 ఎంత అయ్యింది. ఇప్పుడు ముగ్గు అయితే వేస్తున్నాను.
ఈరోజు వీడియోలో పూజలోకి కావాల్సిన ప్రమిదలను ఏ విధంగా తయారు చేసుకున్నాము, అలాగే నేను బయట ముగ్గు అది ఏ విధంగా వేస్తాను అన్నది వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చి తొలి ఏకాదశి రోజున పూజ ఏ విధంగా చేసుకున్నాను అన్నది పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. అంతేకాదండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.